పోయిన వీడియోలో షాబాజ్ షరీఫ్ ఒక పానిక్ మోడ్లో ఉన్నట్టుగా మాట్లాడాం. మీరు గమనించారు అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడ? అమెరికా పార్లమెంట్లో. చూడండి, స్టేట్ ఆఫ్ ద యూనియన్ 2026 అంటారు. ఇందులో డెమోక్రేట్స్ ఉంటారు, రిపబ్లికన్స్ ఉంటారు, వాళ్ళ సెనేటర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఇక్కడ ఈయన డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ నేను లేకపోతే షాబాజ్ షరీఫ్ ఇవాళ ప్రాణాలతో ఉండేవాడు కాదు. అతనితో పాటు 35 కోట్ల మంది, అంటే 35 కోట్లు అనే ఫిగర్ ఉంది చూసారా, ఇది ఏమిటి? ఎందుకంటే పాకిస్తాన్ పాపులేషన్ 25 కోట్లు, మరి ఇంకొక 10 కోట్లు కలుపుకొని వెళ్ళి ఎందుకు చెప్తున్నారు? సరేనండి, పక్కన ఉండే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళెంత, ఒక 4.5-5 కోట్లు. బంగ్లాదేశ్ అంటే 17 కోట్లు. మరి ఎవరిని వీళ్ళు 10 కోట్లలో కలుపుతున్నారు తెలియడం లేదు. కానీ ట్రంప్ గారు అమెరికా పార్లమెంటులో ఇలా మాట్లాడడం, ఏమండి షాబాజ్ షరీఫ్కి అంత ప్రమాదం ఏమొచ్చింది, నేను వెళ్ళి అతన్ని కాపాడాను అంటే భారత్కి పాకిస్తాన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ అండి. మే నెల 2025 ఇది ఒక అణుయుద్ధముగా మారేది నేను ఆపాను. ఒకవేళ భారత్ యుద్ధాన్ని కొనసాగించి ఉంటే మీకు మానవ చరిత్ర చూడని నష్టము జరిగేది. అంటే అక్కడ కూడా నేను కాపాడాను. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ షాబాజ్ షరీఫ్ని ఈయన ఎత్తుకొని ఎందుకు తిరుగుతూ ఉంటాడు, ఇదే ఆలోచించాలి. ఇవాళ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ యొక్క రేటింగ్ చూడాలండి, 36% లేదా 37% మ్యాక్సిమం, అంటే బిలో 40. ఎప్పుడైతే ఒక అధ్యక్షుడి యొక్క రేటింగ్స్ బిలో 40 ఉందో అతను త్వరలోనే వెళ్ళిపోతాడు. ఇంపీచ్మెంట్ అయినా ఉండొచ్చు, లేదా అతని పవర్స్ని అంతా కూడా పీకి పడేస్తారు. ఎవరు కూడా అతని మాట వినరు. ట్రంప్ యొక్క పరిస్థితి ఇవాళ అలాగే ఉంది. మరి జాల్రా కొట్టేవాళ్ళు ఉండాలి కదా. ఏమీ రాకపోయినా, ఏమీ తెలియకపోయినా, డొనాల్డ్ ట్రంప్ నువ్వు చాలా గొప్పవాడివి, నీలాంటి నాయకుడి ప్రపంచంలో ఉండాలి, నీకే ఆ నోబెల్ బహుమతి చెప్పేవాళ్ళు ఉండాలి. సో షాబాజ్ షరీఫ్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అంటే, ఇవాళ అతనికి ఎంత భయము అంటే, మోదీ గారు డైరెక్ట్గా ఇజ్రాయెల్ వెళ్తున్నారు. సో ఇజ్రాయెల్ని ఇంకా బలోపేతము చెయ్యడానికి భారత్ ప్రయత్నాలు చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ముస్లిం ఉమ్మా అని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ముస్లిం కమ్యూనిటీ మెల్లమెల్లగా మిడిల్ ఈస్ట్ దేశాలనంతా కూడా ఈ ఇజ్రాయెల్ వాళ్ళకి సపోర్ట్గా నిలబడే భారత్, ఇందులో పాకిస్తాన్ కూడా ఉంటుంది. టోటల్గా ఇది ఇజ్రాయెల్ భారత్ చేతికి వచ్చేస్తుంది. కాబట్టి మనం హై అలర్ట్లో ఉండాలి అని చెప్పి ముస్లిం కమ్యూనిటీకి ఈయన చెప్తున్నాడు. ఇప్పుడు ఒక సౌదీ అరేబియా మాట్లాడినా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాట్లాడినా అర్థం ఉందండి. పాకిస్తాన్ వాడు మాట్లాడితే వాల్యూ ఉండదు. మరి ట్రంప్ గారిని గమనించారు అనుకోండి, ఎవరూ సపోర్ట్గా లేరు. ఇప్పుడు మీకు ఎలక్షన్స్ టైంలో పెద్ద పెద్ద ప్రామిస్లు అండి, నేను ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని వారం రోజుల్లో ఆపేస్తాను, ఈ ప్రపంచ దేశాలనంతా వణికిస్తాను, ఈ టారిఫ్స్ వేసి మనల్ని వాళ్ళు దోచుకున్నారు, ఇప్పుడు పే బ్యాక్ టైము. అలాగే ఈలాన్ మస్క్ ద గ్రేట్ స్టార్ అన్నాడు, తన్ని తగలేశాడు. ఈలాన్ మస్క్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ చేసింది మహాదారుణం అండి. ఇంతకు మించి మీరు మాట్లాడాలి అంటే ఇతనికి షాబాజ్ షరీఫ్ ఎంత ముఖ్యమని చెప్తున్నాను. ప్రపంచ స్థాయిలో హీరోలు ఉంటారు, విలన్లు ఉంటారండి. ఇప్పుడు కంపారిజన్ చూడండి. ఇప్పుడు వెనెజులా మీద వీళ్ళు యుద్ధము అన్నారు. యుద్ధము చేస్తే ఒకలా ఉంటుందండి. కానీ ఇక్కడ ఏమైంది, వాళ్ళ అధ్యక్షుడిని ఒక ఖైదీలాగా, ఒక దొంగలాగా చేతికి గొలుసులు వేసి లాక్కు వచ్చి అమెరికాలో ఒక జైల్లో పెట్టారు. ఇప్పుడు మీరు కామన్ అమెరికన్స్ని వెళ్ళి అడగండి, ఈ వెనెజులా ఏంటండి అంటే తెలియదు వాళ్ళకి, అది ఎక్కడ ఉందో కూడా తెలియదు. వాళ్ళకి అమెరికాకు ఏంటండి సమస్య, నోబడీ నోస్. అలాంటిది ఇప్పుడు ట్రంప్ ఈ పని చేసేటప్పటికి ఒక వ్యక్తి, ఒక అమాయకుడు లాగా కనిపించే వ్యక్తి ఇతన్ని ఇలాగ గొలుసులు కట్టి లాక్కు రావడము, ట్రంప్ మీకు హీరోలా కనిపిస్తాడా, విలన్లా కనిపిస్తాడా? ఖచ్చితంగా విలన్ లాగే ఉంటాడు. మరి ప్రపంచంలో ఇన్ని యుద్ధాలను నేను ఆపేసాను అంటున్నావు, ఇప్పుడు ఇవాళ ఇరాన్ మీద యుద్ధము అంటున్నావు, మీరు హీరోనా విలనా? షాబాజ్ షరీఫ్కి మాత్రమే ఇతను హీరో, అది కూడా ఉత్తుత్తిది, నిజంగా కాదు. ఇతనిని పొగిడితే ఇతనికి నచ్చుతుంది. మీకు జార్జియా మెలోని ఆ ఫోటో ఎంత వైరల్గా సర్క్యులేట్ అవుతుంటే, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు అన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్. సో ఇతనికి సపోర్ట్గా ఇలాంటి దేశాలే, ఇలాంటి నాయకులే ఉన్నారు.
అసలు సిసలైన వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే ఆ రేటింగ్స్ పడిపోవడం. ఇప్పుడు ఇంకొక గ్రేట్ ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య యుద్ధం అండి. హూదీస్ కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డారు. ఈ అరేబియన్ సీ వద్ద భారత్ యొక్క నేవల్ ఫోర్స్, మన నేవీ ఒక స్టేజ్లో పాకిస్తాన్ యొక్క సైలర్స్ను కూడా మనం వెళ్ళి కాపాడాం. ఈ సముద్రపు దొంగలు ఈ ఓడలను హైజాక్ చేస్తే మన ఇండియన్ నేవీ వెళ్ళి ఆ ఓడలను కాపాడే. లోపల ఎవరు? పాకిస్తాన్ యొక్క సైలర్స్ ఉన్నారు, ఫిషర్మెన్ ఉన్నారు. అయినా కూడా వీళ్ళు మనుషులు వీళ్ళని కాపాడాలి కదా అని కాపాడారు. ఒక స్టేజ్లో చైనా వాడి ఓడ ఇబ్బంది పడింది, బద్ధ శత్రువు, అయినా కూడా కాపాడడానికి మనం వెళ్ళాం. మన ప్రాణాలను పణంగా పెట్టి వాళ్లను కాపాడాం. అలాగే యూకే యొక్క కార్గో షిప్పులు, అమెరికా వాడి కార్గో షిప్పులు. సో ఇప్పుడు ఎవరు విలన్, ఎవరు హీరో? భారతే మీకు అక్కడ హీరోలాగా కనిపించింది కాబట్టే ఇంత పాపులారిటీ. అదే మీరు అమెరికాను చూసారు అనుకోండి, ట్రంప్ని చూసారు అనుకోండి, మీకు పాకిస్తాన్ దాని యొక్క ఒక ఫీల్డ్ మార్షల్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేసి అసలు నువ్వు ఒక మనిషివేనా, ఇంతలాగా బలూచిస్తాన్లో దారుణాలు చేస్తున్నావు, ఇంత అరాచకాలకు పాల్పడుతున్నావంటే అలాంటి ఒక అసీం మునీర్ని వైట్ హౌస్కి పిలిచి లంచ్ ఇప్పించవు. అంటే చేసే ప్రతి ఒక్క పని కూడా విలన్ చేసేదే. ఇప్పుడు మన సినిమాల్లో ఎమ్మెల్యేలు ఈ మంత్రులను చూపిస్తారు. నేను అదే అంటాను, ఎంచుకునేది ప్రజలే కదండి. మా ఎమ్మెల్యే ఇంత దారుణాలు చేస్తున్నాడని ఒక ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. ఆ ఎమ్మెల్యేని మీరే కదా ఎంచుకున్నారు. సో ఇదంతా సినిమా షో అండి, రియాలిటీ కాదు. కానీ ట్రంప్ని ఎంచుకున్న ప్రజలు ఎందుకు బాధపడుతున్నారంటే అతను మాకు ఒక హీరోలా ఉండాలి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేశాడు అనుకోండి, యు ఆర్ గ్రేట్, రేటింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇతను రష్యాతో వెళ్ళి మాట్లాడడము, మళ్ళీ ఆ యుక్రెయిన్ అధ్యక్షుడు వచ్చినప్పుడు వాడిని ఇష్టానుసారం తిట్టడము, అలాగే కెనడా అనబడే దేశాన్ని మా రాష్ట్రము అనడం, ఇవన్నీ ఏంటి? ఈ స్టేట్మెంట్లు ఒక అరగెంట్ లీడర్, ఒక మంచి వివేకవంతుడు మాట్లాడే భాష లేదండి, చర్యలు లేవు. కాబట్టి ట్రంప్ని ప్రజలు అలాగే తక్కిన దేశాలు ఒక విలన్ లాగే చూస్తున్నారు. పాకిస్తాన్ లాంటి దేశానికి ఇలాంటి విలన్లే కావాలి. ఎందుకంటే వాడు కూడా అలాంటి వాడే కదా. ఇప్పుడు వాడు పాలన చెయ్యలేడు, ప్రజల మంచి ఆలోచించలేడు, కావలసిందల్లా తీవ్రవాదము. ఈ తీవ్రవాదాన్ని పెట్టుకొని భారత్ను బెదిరించాలి, అక్కడ ఏవేవో అల్లకల్లోలాలు సృష్టించాలి. ఇదే కదా ఆలోచన. మంచితనము అనేది పాకిస్తాన్లో లేదు. కాబట్టి వీడు డొనాల్డ్ ట్రంప్ని ఎప్పుడైతే పొగుడుతున్నాడో ఆటోమేటిక్గా డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక మంచి నాయకుడు కాదు, మాలాంటి వాడే, కాబట్టే వాడిని ఇంతలా పొగుడుతున్నాను. ఎంత దరిద్రము అంటే బోర్డ్ ఆఫ్ పీస్ జరుగుతుందండి, నేనే యుద్ధాన్ని ఆపాను, కావాలంటే చూడండి షరీఫ్ లేచి నిలబడు అంటే అతను ఏది ఒక దేశం యొక్క ప్రధానమంత్రి ఇలా చెయ్యి పట్టుకొని ఆహా ట్రంప్ గారు నన్ను లేచి నిలబడమన్నారు, ఎంత ఆనందంగా ఉంది. ఆనందంగా అటు ఇటు సిగ్గుపడాలి కదండి, సిగ్గు శరము లేదని అందుకే అంటున్నాను. నువ్వు ఒక దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్వి, నిన్ను ఇంకొక నాయకుడు లేచి నిలబడు అంటే నువ్వు లేచి నిలబడతావా? ఓపెన్గా అందరి ముందు ఇంతలాగా నీలాంటి నాయకుడి ప్రపంచంలోనే లేడు, అసలు నువ్వే ఈ ప్రపంచ పరిపాలకుడివి, ఇలా పొగుడుకుంటూ పోతూ ఉంటే ఏమైనా అర్థం ఉందా? కానీ ట్రంప్ ఎలా చూస్తున్నాడు, నువ్వు నా పెంపుడు కుక్కవి, ఎటు పరిగెట్టమంటే అటు పరిగెడతావు, ఇలా రా అంటే వస్తావు, నీ తలని నిమురుతాను. సో నీ విషయంలో నేను ఎలాగైనా ఇప్పుడు పార్లమెంట్లో ఇది మాట్లాడుతున్నాడండి, 35 కోట్ల మంది ప్రాణాలు పోయేది ఒకవేళ భారత్ అలా చేసి ఉంటే అంటే ఇప్పుడు షరీఫ్ వచ్చి డిఫెండ్ చేయడు కదా. ట్రంప్ గారు చెప్పింది కరెక్టేనండి, 100% నిజమేనా అంటాడు తప్ప మాకెక్కడ, మేము అలా ఎక్కడ మాట్లాడాం, నువ్వు నన్ను కాపాడావు అడుగుతాడా? అడగడు. సో అలాగే డొనాల్డ్ ట్రంప్ షాబాజ్ షరీఫ్ ప్రాణాలను నేను కాపాడాను, లేకపోతే వాడు పోయేవాడు అంటే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.